నమస్తే. నేను సిరి. బెంగుళూరు మహాలక్ష్మి ఏదైతే కేసుందో అంటే ఆమెని చంపిన విధానమే కావచ్చు, ఏదైతే ఉందో అది కొంచెం గతంలో ఇలాంటివి కూడా జరిగాయి సంఘటనలు. చాలా మంది ఇలా చేసిన వాళ్ళున్నారు. అయితే దీని మీద ఇంకా మనకి మరింత సమాచారాన్ని అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే బెంగుళూరు మహాలక్ష్మి కేస్ మనం చూసాం. అంటే గత 2-3 రోజుల నుంచి దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అండ్ అగైన్ అసలు ఏంటి అసలు ఏం జరిగింది? ఏంటనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటే అసలు తప్పు ఎవరిదంటారు ఇందులో అసలు? ఇక్కడ యాక్చువల్‌గా ఏది తేల్చుకోలేని పరిస్థితి. నేపాల్‌కి చెందిన మహాలక్ష్మి హేమంత్ దాస్ అనే ఆయన్ని పెళ్లి చేసుకుంది. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి బాగా గారాబంగా చూసుకున్నారు. అక్కడే పెళ్లి చేశారు. 2019 వరకు తల్లిదండ్రులతోనే ఉంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని హేమంత్ దాస్‌తో కొన్నాళ్ళు అక్కడ ఉంది. మనం ఇక్కడ ఉంటే కుదరదు, ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుందాం అనుకున్నారు. నేపాల్‌లోనే కాఠ్మండు ఉంది వాళ్ళకి, మంచి ఏరియా. అక్కడ చేసుకుందాం అంటే దాని బదులు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇంకేమైనా చేసుకుందాం, లేదా బెంగళూరు వెళ్ళి అక్కడ ఏమైనా చేసుకుందాం అంటే ఇండియాకి వెళ్ళాలి. మెయిన్ సిటీస్ ఏమున్నాయి, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఇలా ఏమైనా ఉంటే జస్ట్ అట్లాంటి ఏరియాస్కి వెళ్ళి చేసుకుందాం అనేసి అనుకున్నారు. అనుకోకుండా ఎందుకో వీళ్ళు బెంగళూరుని ఎంచుకోవడం జరిగింది. బెంగళూరుకి వచ్చి షిఫ్ట్ అయిపోయారు. సో మొత్తానికి బెంగళూరులో సెటిల్ అయిపోయారు. వయ్యాలి కావాలనే ఏరియాలో వీళ్ళు ఉన్నారు. అనుకూలంగా ఉంది. ఏం జాబ్ చేస్తారు? ఏమీ లేదు. ఈ అమ్మాయి హౌస్ కీపింగ్ లేదా సేల్స్ గర్ల్ చేయాలి. అక్కడే పక్కనే మాల్ ఉంటే ఆ మాల్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయిపోయింది. ఇతను ఏం చేశాడు, తనకి సెల్ ఫోన్ రిపేర్లో కొంచెం నైపుణ్యం ఉంది. యాక్చువల్గా అక్కడ అయితే నేపాల్లో 5,000, 7,000 కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కదా జీతాలు సెల్ ఫోన్ రిపేర్కి. ఇక్కడ కనీసం ఒక 30,000 అన్నా వస్తాయి, 25,000-30,000 అలా వస్తాయి. కనీసం 20 అన్నా ఇస్తారు, ఎంత కాదనుకున్నా. సో ఇలా ఇక్కడ బతకొచ్చు అని అనుకొని వచ్చేసారు మొత్తానికి. ఒక పాప కూడా పుట్టింది తర్వాత. 2023 వరకు వీళ్ళ కాపురం సజావుగా సాగింది. తర్వాత ఏమైంది అంటే ఆ మాల్లో పక్కన సెలూన్ పడింది. అంటే ఈమె పనిచేసే షాప్ పక్కన మసాజ్ సెంటర్ లాంటి సెలూన్ పడింది. ఆ సెలూన్లో అష్రఫ్ అనే ఒక హెయిర్ స్టైలిస్ట్ పరిచయం అయ్యాడు ఈమెకి. వాడు రోజు ఈమెతో మాట్లాడేవాడో, ఈమె రోజు వాడితో మాట్లాడిందో తెలియదు, కానీ రోజు ఒక పక్కనే పనిచేసి మాటలు కలిసే వాడితో ఈమె కొంచెం రిలేషన్లోకి వెళ్ళింది. ఈ విషయం భర్తకి తెలిసి చాలాసార్లు ఈమెని వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి ఇది, నువ్వు అలా చేస్తున్నావు, తప్పు కదా, ఇలా అని. ఎక్కడ దాకా వచ్చిందంటే ఆమె కట్టదేప, నాకు నువ్వొద్దు, ఆ కూతురు వద్దు, పోండి, నేను ఒకదాన్నే ఉంటాను చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందో ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో శవం అయితే వెళ్ళింది. ఈ అపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇరుగు పొరుగు వాళ్ళు అలా పొద్దున్న లేసి అటు ఇటు చూస్తూ ఉంటే స్మెల్ వస్తుంది అపార్ట్మెంట్ నుంచి. ఏంటా అని చెప్పేసి ఏదో జరుగుంటుంది, తలుపులు కొడితే ఆవిడ తీట్లా. పోలీసులకు కంప్లైంట్, ఫస్ట్ వాచ్మెన్కి చెప్పారు ఏదో అయిందంటే. వాచ్మెన్కి డౌట్లు ఉంటాయి కదా, ఇలాంటి ఎన్ని చూస్తుంటాడు ఎన్ని ఫ్లాట్లలో. ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి, మనం ఇలాంటివి చేయడానికి వీల్లేదు. సరే పోలీస్ కంప్లైంట్ వచ్చారు. ఓపెన్ చేస్తే అక్కడ కాలు, మన ఈ కాలు ఉందా, పాదం ఇంత సగానికి తెగి అక్కడ ముక్క పడింది. ఆ మడం ఎక్కడుందో తెలియదు. కొంచెం దూరం పోతే ఈ పీస్ మరి ఇక్కడికోసారి ఎక్కడికోసారి తెలియదు, కానీ ఇక్కడ ఒక పీస్ ఇటువైపు ఎక్కడో నాలుకబడి ఉంది, కొంచెం కుళ్ళిపోయి అలా. ఈ రకంగా అంటే ఆల్రెడీ డీకంపోజ్ అయిపోయింది బాడీ. డీకంపోజ్ అవ్వడానికి కష్టపడుతుంది ఆ బాడీ. ఏదో కెమికల్ ముంచేసారు మొత్తం. చేసిన తర్వాత చూస్తేనేమో బ్లూయిష్ బ్లాక్ యాష్ కలర్లో ఫ్రిడ్జ్ నుంచి ఏదో అలా కారి ఇక్కడ దాకా ఇట్లా వచ్చింది. అంటే కరెంట్ ఉన్నప్పుడు బాగుంటుంది, కరెంట్ పోతే వాటర్ కారవా, అలా కారింది, కింద ఉంది. అలా కొంచెం ఇక్కడ దాకా ఉంటే ఎండిపోయి అక్కడ దాకా కొంచెం వాటర్ వచ్చి ఒక రకంగా ఉంది. ఒక టైప్ ఆఫ్ ఇది మరక. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే అన్ని ముక్కలు అందులోనే ఉన్నాయి. ఎక్కడ ముక్కు ఉందో తెలియదు, ఎక్కడ మూతుందో తెలియదు. మెడ కానీ ఆ పాడి పార్ట్స్ అన్నీ అందులో ఇలాగే ముంచి తీసి అందులో పెట్టారు. అంటే ఒక టైప్ ఆఫ్ పికిల్ని మనం ఎలా మ్యారినేట్ చేస్తాం అలా ఆ కెమికల్ని మ్యారినేట్ చేసి అలా పెట్టేసి పెడతారు. అప్పుడు అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చింది. యాక్చువల్లీ సెప్టెంబర్ 2న అదృశ్యమైందని చెప్పేసి ఈమె ఫోన్ సెప్టెంబర్ 2న కట్ అయిపోయింది. అంత ముందే పోయింది. ఓకే, ఈమె పోవడం అంత ముందు పోయింది.
అదృశ్యమైందన్న విషయం వీళ్ళకి లేటుగా తెలిసింది. ఓకే. కానీ సెకండ్కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు ఈ భర్త హేమంత్ దాస్ కానీ అటు అష్రఫ్ కానీ వీళ్ళు ఎతికారు. బేసికల్ మొత్తం ఫస్ట్ హేమంత్ దాస్ దగ్గరికి వెళ్ళారు. ఏంటి బాబు ఇలా మీ ఆవిడ చనిపోయినట్టుంది, ఏంటి కథ? ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్ని పిలిచారు. ఇంట్లో ఉన్న ఆధార్ కార్డులు గిధార్ కార్డులు అన్ని తీస్తే పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు లబోదిబోం అంటే ఇలా పెళ్లి చేసామండి, ఇలా అయింది, నాకేం తెలియదు, నా కూతుర్ని వాడు పొట్టన పెట్టుకున్నాడు అనే చెప్తారు. అల్లుడి మీదేనే వాళ్ళకి కదా, ఇక్కడ ఈవిడే మెలగబెట్టింది వాళ్ళకి తెలియదు. అల్లుడు రా వచ్చావు, ఏంటి సంగతి అంటే, లేదు సార్ ఇది ఇలా పలానా అష్రఫ్ అనేవాడు ఉండే, వాడితో ఈమె వేరే రకంగా రిలేషన్ పెట్టుకుంటే మా ఇద్దరి మధ్యలో గొడవ అయితే దాన్ని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది, కూతుర్ని నాకు అప్పచెప్పేసి ఆ పంచిన ఇలా ఉంటున్నా. అష్రఫ్ దగ్గరికి వెళ్తే, అవును సార్ మేమిద్దరం ఇలా ఉన్నమాట వాస్తవమే, కానీ ఆమె ఎవరితో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, ఫ్లాట్లో ఎవరితో ఎక్కడో ఉంటుందని అయితే తెలుసు, బట్ తను నాకు కూడా కొన్ని రోజుల నుంచి కాంటాక్ట్ లేదు. వీళ్ళిద్దరి సెల్ ఫోన్ డేటా అంతా చూసిన తర్వాత నిర్ధారణకు వచ్చారు, అవును కరెక్టే వీళ్ళిద్దరు కాదు. మరి ఎవరు? ఆ స్థానికులను అడిగితే ఒక అబ్బాయి వచ్చిపోయేవాడండి అని చెప్పారు. ఎవరా అని కనుక్కుంటే సీసీటీవీ ఫుటేజ్లో వాడు ఇలా చూస్తే వాడెక్కడో ఒరిస్సాకి చెందినటువంటి ఒక మనిషి, వాడి పేరు ముక్తి రంజన్ దాస్. ఓకేనా? ఇప్పుడు ఒరిస్సా కట్ చేస్తే ఒరిస్సా అక్కడికి వెళ్తే ఏంటంటే ఒక అడవిలో ఒక శవం దొరికింది ఉరేసుకొని. అది ఎవరా అంటే ముక్తిరంజన్ దాస్ అని తెలిసింది వాళ్ళకి తెలిసి ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి లబోదిబోని ఏడుస్తుంటే ఇక్కడ పోలీసులు ఎంట్రీ, పలానా ఇలా జరిగింది వీడేనంట. అయ్యో ఎలా అండి అడిగారంటే, మరి ఇతను చనిపోయి ఉన్నాడు. ఎలా చనిపోయాడు తెలియదండి, ఈ ఏరియా నుంచి అక్కడికి వెళ్తున్నామా, అక్కడ మధ్యలో సరిహద్దులో అడవిలో ఊరేసుకొని కనిపిస్తే పలానా వాళ్ళు చూసి పలానా ముక్తిరంజన్ దాస్ అని తెలుసుకొని అప్పచెప్పారు. మాకు అలా చనిపోయాడని తెలుసు. ఓ వినాలి ఇతను కూడా చనిపోయాడు. ఇప్పుడు ఏంటి, ఒక కేసులో ఈవిడితో తరచూ వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఇతనితో కూడా రిలేషన్షిప్లో ఉంది. రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఏం చేశాడు, ఆమె ఇప్పుడు మొగుడిని వదిలేసిన తర్వాత అపార్ట్మెంట్ తీసుకుంది. అపార్ట్మెంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది. బెంగళూరులో మినిమం అపార్ట్మెంట్ అంటే 30+ ఇవ్వాలి. ఒక 50,000 వరకు ఆవిడ మెయింటెనెన్స్ నెలకు అవుతుంది అక్కడ. ఇది చూసుకోవడానికి ముక్తిరంజన్ దాస్, నేను చూసుకుంటాను కష్టపడి, నువ్వు ఇక్కడే ఉండు, ఏ పని చేయకు అని చెప్పాడు. ఈవిడ అప్పుడప్పుడు వెళ్ళి అష్రఫ్ని కలిసి వచ్చేది. ఆ విషయం వాడికి తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ అయింది. క్షణికావేశంలో చంపేశాడు. చంపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, దాచాలి ఎక్కడో దగ్గర. ఆవిడని ఏం చేశాడు, ఫస్ట్ ముక్కలుగా నరికి ఏమైనా చేద్దామా, ఉడకబెడదామా, లేకపోతే ఎట్లా చేద్దామా అర్థం కాల. బాగా వెతికి ఒక పలానా మెటీరియల్ ఉంటుంది అంతే, అవన్నీ మనం చెప్పడం ఐడియాలు ఇచ్చినట్టు ఉంటుంది చండాలంగా. ఆ మెటీరియల్ని తీసుకొచ్చి ఆ బాడీని మ్యారినేట్ చేశాడు, మొత్తం డీకంపోజ్ అవుతుంది అన్న భ్రమలో ఉన్నాడు. మరి ఎందుకు ఆ కెమికల్ సరిగ్గా పనిచేయలేదో, వీడికి ఉన్నది కల్తీయో లేకపోతే దానికి పనిచేస్తుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ఫ్రిడ్జ్లో నుంచి కూడా ఇప్పుడు పికిల్ ఊరితే నీళ్ళు ఎలా కారుతుంది అట్లా పీస్ అంతా ఊరి కారిపోయింది. ఇది కూడా అలాగే అయింది, ఫ్లోర్లో బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయింది. అలా సెప్టెంబర్ 2 నుంచి అంటే ఇప్పుడు 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత వాళ్ళకి స్మెల్ వస్తే తెలిసింది, అంటే వాడి కెమికల్ బాగానే పనిచేసింది 20 రోజులు, లేదంటే 3 రోజులకే వచ్చేస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇలా ఇది జరిగింది. ఇతను తప్పించుకోవడానికి అంటే వెళ్ళాడు, గిల్ట్ ఫీల్ అయ్యాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కేసులో ఎవరిది తప్పు ఎవరిది తప్పు అంటే ఏమీ అనలేం. ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడం ఆ పిల్లది తప్పే. నెక్స్ట్ భర్త అంటావు పాప అమ్మాయి కూడా అలానే ఉండదు, కూతుర్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది, వాడు అలాగే ఉన్నాడు. ఈ అష్రఫ్ అని ఆయన ఎందుకు తగులుకున్నాడో తెలియదు, వాడి మోజు తీర్చుకున్నాడు. ఈ పిల్లకేమో ఇంకొక ముక్తిరంజన్ దాస్ పరిచయం కాగానే వాడి డబ్బుకు అలవాటు పడింది, అంటే కొంచెం రిచ్నెస్, లిటిల్ రిచ్నెస్, ఓ మిడిల్ క్లాస్ యూత్లా బతకొచ్చు అనుకుంది. తర్వాత అష్రఫ్ని మరవలేకపోయింది. వీడికేమో వీడిని చూసి పడలా, వీడి డబ్బుకి కకృతి పడింది. అష్రఫ్నేమో మోజు తీసుకోవడానికి ఉపయోగించుకుంది. ఓవరాల్గా జరగాల్సిందంతా జరిగింది. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనుకున్నా ఆ పిల్లకి తల్లి రాదు, చనిపోయిన మహాలక్ష్మి తిరిగి రాదు. అవునా? మహాలక్ష్మి పేరెంట్స్కి ఆ కూతురు శోకం అలాగే ఉండిపోతుంది. 29 ఇయర్స్ అంతే, 29 ఇయర్స్ అంత మించి ఇంకేమీ లేవు ఓవరాల్గా. సరే, ఇక ఈ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవాలి, అంతమించి ఇంకేం చేయలేము. వాడు చచ్చిపోయాడు, వాడు మరీ అంత కిరాతకంగా ఎందుకు చంపాడు,
అంటే ఈమె మీద ఆశలు పెంచుకున్నాడు, ఈమె నాకు అన్నీ అన్నీ అనుకొని మొత్తం ఉన్న సర్వస్వం అంతా పెట్టాడు. ఈ పిల్ల మోసం చేసేసరికి తట్టుకోలేక చంపాడు. అంటే కసితీరా చంపాడు, ముక్కలు ముక్కలు చేస్తా నరుకుతా చంపాడు. మరి వాడు ఎందుకు అంతలా హర్ట్ అయ్యాడో తెలియదు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అంటే అట్లా చేస్తుంటే మరి ఎవరికి సౌండ్స్ వినిపించలేదు. అది అపార్ట్మెంట్ కదా, ఎంతో కొంత అయితే నాయిస్ అయితే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు అలా అనుకుంటే బెంగళూరు డాక్టర్ కేసులో కూడా అంత పెద్ద ఆడిటోరియం, ఎవడో ఒకడు అటో ఇటో తిరిగితే వినపడదా? అంటే ఏం చేస్తాం, పొద్దున శవం అయ్యే వరకు అమ్మాయి చనిపోయిన విషయం ఎవరికి తెలియదు, నరకం అనుభవించే చచ్చిపోయింది మళ్ళీ. అవునా, ఎలా చంపుతున్నారో తెలియదు. లేదా ఒక్కసారి తలగొడకేసి కొడితే చనిపోతున్నారేమో, తర్వాత వీళ్ళు ముక్కలు చేస్తున్నారేమో, వీ డోంట్ నో. ఖచ్చితంగా అరుస్తారు. ఎందుకు మా చిన్న పెట్ డాగ్నే నువ్వు గట్టిగా చెవులు పిండు, అది ఎంత గట్టిగా అరుస్తుంది? మరి అంత పెద్ద మనిషి హౌ? అంతే కదా, అరవాలి. బట్ తెలియదు అక్కడ ఏం జరిగిందో తెలియదు. అంటే అసలు అక్కడ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది చెప్పడానికి ఇటు మహాలక్ష్మి లేదు, అటు తను లేడు, ఎవరు లేరు. కాబట్టి ఈ కేసు ఇంక ఇక్కడతోనే క్లోజ్ అయిపోయిందని అనుకుంటున్నాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి.